ఒకే ఒక్క సినిమా దిల్ రాజును ఆకాశం నుంచి పాతాళానికి పడేలా చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాను దిల్ రాజు భారీగా నిర్మించారు. సుమారు 450 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ నిర్మించారు. అయితే ఈ సినిమా మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో అనుకున్నంత బజ్ ని క్రియేట్ చేయలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది. గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద 129.01 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీని ఫలితంగానే గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. ఎంత తీసేసినా ఈ సినిమా 250 కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తుంది. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో దిల్ రాజు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా గేమ్ చేంజర్ ఫ్లాప్ పై దిల్ రాజు మరోసారి స్పందించారు. గేమ్ చేంజర్ సినిమా నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద తప్పని దిల్ రాజు తెలిపారు. 4.5 గంటల నిడివితో సినిమాను రూపొందించడంపై నిర్మాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద దర్శకుడితో పనిచేసినప్పుడు ఎక్కువ జోక్యం చేసుకోలేకపోవడం, తప్పు జరుగుతున్నప్పుడు దానిని ఆపలేకపోవడం తన మొదటి పొరపాటని ఆయన అంగీకరించారు. అలాంటి ప్రాజెక్టును నేను చేసి ఉండకూడదు అని ఆయన అన్నారు. నా కెరియర్ లో 60 వరకు సినిమాలు తీశాను, కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. పెద్ద దర్శకుడితో పనిచేసేటప్పుడు ముందు కాంట్రాక్ట్ లో స్పష్టమైన పాయింట్లు పెట్టుకుని సినిమా ప్రారంభించాలని, తాను అలా చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అది నేను చేసిన తప్పు, అందుకే దానిని అక్కడితో వదిలేశాను. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వేస్ట్ అనిపించింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.